హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మునగాకు పప్పు అండి. అది ఎలా చేయాలనో ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దామండి. ముందుగా ఒక గ్లాస్ నిండా కందిపప్పు తీసుకొని కడిగి తెచ్చి పెట్టుకున్నానండి. అలువు నీళ్ళు కాదండి, మనకి పప్పుకి ఎంత నీళ్ళు కావాలనో అంత నీళ్ళు పోసుకున్నాను. ముందు 2 కట్టలు మునగాకండి ఒలుసుకొని కడిగి శుభ్రంగా తెచ్చి పెట్టుకున్నాను. ఇప్పుడు అది వేసుకుంటున్నానండి. ఈ మునగాకు పప్పు ఇలా కూడా చేసుకోవచ్చండి, చాలా సింపుల్ అయిన రెసిపీ. కారం వేసుకుంటుంటానండి నేను. మునగాకు పప్పులో కారం వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు అండి. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసినానండి. అర చెంచా పసుపు అండి. సగం స్పూను ఇంగువ, తూలు ఇంగువ అండి. ఉప్పు రుచికి తగినంత. అర స్పూను జీలకర్ర, మీడియం సైజ్ అండి టమోటా, 2 టమోటా తీసుకున్నాను. ఈ 2 టమోటా చాలండి. ఇది కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ టమోటా వేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిగడ్డ, అది 1 ఉల్లిగడ్డ తీసుకున్నానండి, పెద్దదే తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఇందులో కొంచెం వేసుకుంటున్నానండి. మిర్చి ఉండేది తాలింపులో వేసుకుందామండి. అంతేనండి, వేయాల్సిన థింగ్స్ అలా వేసేసినాను. ఇప్పుడు మూత పెట్టి విసులు పెట్టుకుందామండి. కుక్కర్కి 4 విసులు వచ్చే వరకు 4 విసులు వచ్చే వరకు ఇది వేగనియాలండి. 4 విసులు వచ్చినాక తీసి పక్కన పెట్టుకుందామండి. ముందుగా పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద కుక్కర్ పెట్టినానండి. 4 విసులు చాలండి. విసులు అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కన పెట్టుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకున్నానండి. మట్టి కుండ పెట్టుకున్నానండి నేను తాలింపుకి. ఈ మునగాకు పప్పుకి చాలా మంచిదండి. మట్టి కుండలో తాలింపు వేసుకొని ఇది ఊరే కొద్దిసేపు ఒక ½ గంట అయినా ఊరినాక తింటే చాలా ఇంకా మంచిదండి. ఈ మునగాకు ఎన్నో ఆరోగ్యానికి ఎంతో మేలుకరమైన మునగాకు పప్పు అండి. ఇది అన్ని గుణాలు ఉన్నాయండి ఈ మునగాకు పప్పులో. కడుపులో పుండు కూడా బాగా ఆరిపోద్దండి.
ఇది నెలకు ఒకసారి ఈ మాదిరి చేసుకుని తింటే తాలింపు అయినా వేసుకోవచ్చు, పప్పు మునగాకైనా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఈ మునగాకు పప్పుకి తగినంత నూనె పోసుకుందామండి. ఈ నూనె వేడెక్కే లోపల మనము ఈ కుక్కర్ విసిల్ తీసి ఎనుపుకుందామండి. బాగా చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇప్పుడు నూనె వేడెక్కిందండి. కొద్దిగా ఆవాలండి, కొద్దిగా జీలకర్ర అండి, రెండు ఎండుమిరపకాయలండి, వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 తీసుకున్నానండి. అది మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అది వేసుకుంటున్నానండి. ఈ వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకుందామండి. వేగిందండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. ఈ ఉల్లిగడ్డ వేగ లోపల కొంచెం టైం పట్టద్దండి. అంత లోపల ఈ పప్పు మునగాకు బాగా వేయించుకుంటామండి.
ఉల్లిగడ్డలు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు తూలు ఇంగువ ఇప్పుడు కొద్దిగా వేసుకుందామండి. ఈ పప్పు బాగా వెనుక్కున్నానండి. ఇప్పుడు ఇది పోసేసుకుందామండి. అంతేనండి, మన మునగాకు పప్పు రెడీ అయిపోయిందండి. ఇది ఒక 2 నిమిషాలు బాగా వేగాలండి. ఇలా వేగనిస్తే ఇంకా రుచికరమైనది బాగా వస్తుందండి. ఎంతో టేస్టీగా ఉందండి. అంతేనండి, మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందామండి. మునగాకు పప్పు ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఆరోగ్యానికి ఎన్నో మేలుకరమైన మునగాకు పప్పు అండి ఇది. నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. సరే, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.